దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక సర్వోన్నతమైన వాగ్దానం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించున్నది. యోబు గ్రంథం 3:25. ప్రియా, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిక ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? భయపడకండి, ధైర్యంగా ప్రభులో కొనసాగండి. మన దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. జయముగల దేవదేవుని బిడ్డలారా, పెద్ద సమస్యలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తల వంచి తీరవలసిందే. ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిస అయిపోతుంది. దేవుని బిడ్డ, భయపడొద్దు. భయమనున్నది సాతాను మన మీద దాడి చేయుటకు వాడుకొను భయంకరమైన ఆయుధం. సాతాను మనలో భయమును కలవరమును కలిగించగా యేసు నామమున వాడిని గర్దించాలి, అప్పుడు వాడు పారిపోతాడు. మనలను భయపెట్టి కుంగజేయు నిమిత్తము అపవాది దాడి చేసి మానసికంగా కుంగజేస్తాడు. మనం అపవాదిని ఎదిరించుట ద్వారా జయించగలుగుతాం. దేవుడు మనకి జయం అనుగ్రహించగల గొప్ప దేవుడే. పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు మించిన ఆయుధం ప్రపంచంలో ఎక్కడా ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏదైనా తోటలో పాపం చేస్తున్నప్పుడు భయము ప్రవేశించింది. యథావిధిగా తాను సృజించిన ఆది దంపతులు సంతోషముగా సంభాషించుటకు దేవుడు దిగివచ్చాను, కానీ పాపం చేసిన ఆదాము అవ్వ భయపడి తోట చెట్లలో దాక్కున్నారు. దైవ ప్రసన్నత వారికి భయమును కలుగజేసింది. తాము దిగంబరులమై ఉండుట అన్న భావము వారిని దాక్కుంటకు ప్రేరేపించింది. అవును, పాపం మనకు దేవునికి మధ్య ఎడబాపును కలుగు చేయుచున్నది. అంతేకాదు, హృదయంలో భయమును నేరారోపణ చేయు మనస్సాక్షి పుట్టించుచున్నది. లోకమందు పాపం చేయు ప్రజలు పలు విధములైన భయములతో తాము పొడుచుకొనుచున్నారు. కొందరికి నిమ్మత స్వభావము వలన భయమును, కొందరికి మనుషులను గూర్చి భయమును, కొందరికి వ్యాధులను గూర్చి భయము, కొందరికి తమ కుటుంబము బదులైపోవునన్న భయము, అనేకమైన భయాలతో సతమతమైపోతూ ఉన్నారు. జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు నిన్ను విడవని దేవుడు, ఎడబాయిన దేవుడు, నీ పక్షాన కార్యం చేసే కార్యశక్తుడు. మనం చేసే ప్రార్థన చిన్నదైన ప్రార్థన ఆలకించే యేసయ్య చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడికి మనం ప్రార్థించినప్పుడు సమస్యలన్నీ తలకిందులు చేయగల దేవుడు. జీవగల దేవుని బిడ్డ, మన పాపలు మనం ఒప్పుకొని ప్రభుతో సమాధాన పడినప్పుడు భయము మనలో నుండి మాయమైపోతుంది. పరిపూర్ణ ప్రేమ భయమును పారదోలుతుంది. భయము మీ మీద దాడి చేయనప్పుడు దేవదేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 41:10 నుండి 14 వరకు బిగ్గరగా చదవండి. భయపడకండి, నేను నీ దేవుణ్ణి ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను, కనుక భయపడకమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడక ప్రభుని ప్రార్థించండి, ఘనపరచండి, ఆరాధించండి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో నింపడండి. ప్రభు కృప నేడు మీకు తోడైండును గాక. ప్రభు మీ పక్షాన కార్యం జరిగించి మీ కుటుంబాల్లో జయమనుగ్రహించి మీ కుటుంబ సభ్యుల పక్షాన సమానమైన కార్యం జరిగించును గాక. పరిశుద్ధుడైన పరమ తండ్రి, సర్వోన్నతమైన మా దేవ, ఆది సంభూతుడా, జగత్రక్షకుడా, విశ్వ విజయప్రదాత, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. ఏది వచ్చునని మేము భయపడుతామో అదే మాకు సంభవించున్నది. అవును తండ్రి, సాతాను మమ్మల్ని భయపెడుతున్నాడు, ఆందోళన పెడుతున్నాడు, కలవరపడి పెడుతున్నాడు. సాతాను యేసునామములో తరిమి కొట్టమని అడుగుచున్నాను. ఇప్పుడే మీ ప్రసన్నత మాకు దయచేసి బిడ్డలందరి జీవితాల్లో విజయం దయచేసి, ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఘనంగా మీ బిడ్డలైన మమ్మల్ని అందరూ నింపి బలపరిచేయమని మా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.